అత్యంత వెనుకబడిన తరగతుల సమాఖ్య ఎంబీసీ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీసీలలోని 25 ఉపకులాలకు చెందిన నాయకులు పాల్గొని బీసీ కులాలలో అత్యంత వెనుకబడిన కులాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు ఇనుకొండ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ త్వరలోనే విజయవాడలో వెనుకబడిన తరగతుల సమాఖ్య ఆధ్వర్యంలో బీసీలలో వెనుకబడిన కులాలకు సంబంధించిన వేలాది మందితో శంఖారావం పేరిట బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలందు బీసీలకు అమలు జరుగుచున్న రాజకీయ రిజర్వేషను ఏబీసీడీలుగా వర్గీకరణ జరిపిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. నమస్కారం. నా పేరు ఇనుకొండ సుబ్రహ్మణ్యం. నేను ఎంబీసీ అంటే అత్యంత వెనుకబడిన తరగతుల సమాఖ్య. అంటే అన్ని కులాలు, వెనుకబడిన తరగతుల్లో వెనుకబడిన కులాలన్నీ ఎవరెవరు అంటే బీసీలు, ఈ చాకలి, మంగలి, కుమ్మరేని కులవృత్తులు చేసేవాళ్ళు, శ్రామిక వృత్తులు, శ్రామిక అంటే ఒడ్డిరా, వీళ్ళు రోడ్డు పని చేసేవాళ్ళు, అలాగే ఉత్పత్తిదారులు, ఉత్పత్తి అంటే పొయ్యి చెక్కేవాళ్ళు, కుండలు తయారు చేసేవాళ్ళు, వీళ్ళంతా ఉత్పత్తిదారులు. ఈ విధంగా వ్యవసాయ కూలీలు, ఈ విధంగా అనేక రకాలుగా బీసీలు అందరూ బీసీలుగానే కొనసాగబడుతుంది ఇప్పటి వరకు. ఇప్పుడు ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఒక తల్లికి 10 మంది పిల్లలు ఉన్నాం అనుకోండి, ఆ 10 మంది పిల్లల్ని సమానంగా గౌరవించి, సమానంగా వాళ్ళకి ఆహారం లభించి, సమానమైన గౌరవాలు లభిస్తే ఏ వివాదాలు ఉండవు ఏ కుటుంబంలో అయినా. అందులో వికలాంగుల స్థాయిలో ఉన్నటువంటి వారి, కింద స్థాయిలో ఉన్నటువంటి వారిని నిర్లక్ష్యం చేస్తూ రావటం వల్ల కేవలం బీసీల పేరుతో, అందరు బీసీల పేరుతో ఉద్యమాలు కానీ, సంఘాలు కానీ, వాళ్ళ లీడర్షిప్లు కానీ కేవలం ఉన్నత వర్గాలకు చెందినటువంటి బీసీల్లో, ఏ బీసీలు అనుభవిస్తున్నటువంటి బీసీలు వాళ్ళే అనుభవిస్తూ చేస్తున్నారు. ఉదాహరణకి మేము స్థానిక సంస్థలందు బీసీలకు అమలు జరుగుతున్న రాజకీయ రిజర్వేషన్, ప్రస్తుతం స్థానిక సంస్థలు ఉన్నాయి, దాన్ని బీసీలకి ఎన్టీ రామారావు గారి టైంలో రిజర్వేషన్లు పెట్టారు. మహనీయుడు ఆయన మంచి ఉద్దేశంతో పెట్టాడు, కానీ అవి కింద స్థాయి కులాలకు అందటం లేదు. అదే బీసీల్లో విద్యలోనూ ఉద్యోగాల్లోనూ వర్గీకరణ ఉంది. రిజర్వేషన్ వర్గీకరణ ఉంది. దానివల్ల ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి ఏబీసీకి ఇన్ని సీట్లు, మిగతా డి గ్రూప్ కిన్ని సీట్లని కేటాయించబడింది వాళ్ళగా. ఆ విధంగా పొలిటికల్లో లేని దానివల్ల స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దాంట్లో ఈ ఎంబీసీలు, సంచార జాతీయులు అందరూ కూడా పూర్తిగా వార్డు మెంబర్ కాలేని కులాలు కూడా 30 సంవత్సరాలు అయితే రిజర్వేషన్లు ఎన్టీ రామారావు గారు ఇచ్చి కనీసం వార్డు మెంబర్ కాలేనటువంటి కులాలు ఉన్నాయంటే నిజంగా ఈ సమాజంలో రాజకీయ నాయకులు సైతం అందరం కూడా తలదిగ్గులు. ఎవరండి చాకలంటే ఎవరు? మన బట్టలు ఉతికేటటువంటి, మన మురికిని బట్టలు ఉతికేటటువంటి వారు. కుమ్మరంటే ఎవరు? మనకు ఆనాడు కుండలు భోజనానికి తయారు చేసుకున్న కుండలు తయారు చేసి ఇచ్చిన వారు. అలాగే మంగలంటే ఎవరు? నిన్ను అందంగా తయారు చేసి, అందహీనంగా ఉంటే కూడా నిన్ను అందంగా తయారు చేసి మళ్ళా సమాజంలోకి పంపించేవాడు. ఒక్కోసారి మన భార్య కూడా మనల్ని వ్యతిరేకిస్తుంటది, అట్లాంటి ఇది కూడా మనల్ని అందంగా రూపుదిద్దేటువంటి మంగలి. అలాగే విశ్వబ్రహ్మణ్ అంటే ఎవరు? ఒక బొమ్మలు తయారు చేసేటటువంటి వ్యక్తి. అలాగే సామాజికంగా బీసీ కులాలు సామాజిక సేవకులు వీరిలో కేవలం అప్పర్ బీసీల పేరుతో రాజ్యాధికారంలో వారు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు ఎమ్మెల్సీలు అవుతున్నారు. ఒక 4-5 కులాలే తప్ప మిగతా కులాల గురించి కూడా పట్టించుకోవటం లేదు. కాబట్టి ఈ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాం. అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అవుతుంది. ఆ నమ్మకం మాకుంది. మేమేమి పార్టీకి వ్యతిరేకం కాదు. మేము అందరం కూడా
ఆ పార్టీ మీద అభిమానం ఉండేవాళ్ళమే మేము. కేంద్ర ప్రభుత్వం ఇంకో నెక్స్ట్ డిమాండ్, కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు ఉపాధి రంగాల్లో అమలు జరుగుతున్న రిజర్వేషన్ల యందు వర్గీకరణ ఏర్పాటు చేయబడిన జస్టిస్ రోహిణి కమిషన్ రిపోర్ట్ను జస్టిస్ రోహిణి గారిని కేంద్రం ప్రభుత్వం బీసీ కమిషన్ చైర్మన్ గా చేసి అవన్నీ అధ్యయనం చేసి కింద కులాలు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా ఫలాలు అందాలి అని ఎంబీసీలు, డి గ్రూపు, డిఎన్టీలు ఈ విధంగా వర్గీకరణ చేశారు. కానీ ఎందుకో ఏ కారణం చేతను, ఏ రాజకీయం పులుముకున్నదో, ఎవరు వచ్చి మహానుభావులు అడ్డుపడ్డారో తెలియదు. కానీ ఆ నివేదిక గత 4 సంవత్సరాలు అయితే ఇప్పుడు వరకు కూడా అటుక మంది పెట్టారు కానీ తీయలేదు, దుమ్ము దొరకలేదు. అందరూ చెప్తున్నారు, అందరూ శ్రీరంగ నేతలు చెప్పేవాళ్ళే, అందరూ వైష్ణవ మహానీయులే రాజకీయ నాయకుల్లో. వాళ్ళు ఉండాలి, బీసీలకు ఉండాలి, ఉండాలి. వాళ్ళ గురించి మీరు వేసిన మీ కమిషన్నే మీ రిపోర్ట్ 4 సంవత్సరాలు ఇస్తే దాన్ని ఎందుకు దులిపేదన్నావు? మండలి కమిషన్ ఇచ్చి ఎప్పుడు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత ఎన్టీ రామారావు గారు దానికి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయినాక దుమ్ము దులిపి మన అప్పుడు ప్రధానమంత్రి దాన్ని విడుదల చేస్తేనే మళ్ళా అమలు జరిగింది. రోహిణి కమిషన్ రిపోర్ట్ వెంటనే అమలు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిమాండ్ చేస్తాం, తీర్మానం ప్రవేశపెట్టాలని మేము కోరుతున్నాం. ఇకపోతే రాష్ట్రంలో బీసీ కమిషన్ ఉంది. బీసీ కమిషను నామకావాస్తిగా ఉంది, దాని చట్టబద్ధత లేదు. కేంద్ర బీసీ కమిషన్ మాదిరిగానే చట్టబద్ధతతో రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని మరియు రాష్ట్ర బీసీల సమస్యలపై ఇప్పుడు కమిషన్ ఉంది. కమిషన్తో ఆన్లైన్ సర్వీసులు లేవు. అక్కడ ఎవరైనా సామాన్యుడు మాట్లాడాలంటే విజయవాడ వస్తే కానీ వీలు కాని పరిస్థితి. అటువంటిది దానికి కూడా ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలనేది మరొక డిమాండ్. రాష్ట్రంలో స్థానిక సంస్థలందు బీసీలకు అమలు జరుగుతున్న రాజకీయ రిజర్వేషన్లు, ఇది మెయిన్ డిమాండ్ మాది. రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి. దాన్ని విద్యా ఉద్యోగాల్లో అయితే ఎలాగుందో ఏబిసిడి వర్గాలుగా జరిపిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరపాలి. మెయిన్ మొట్టమొదటి డిమాండ్ కూడా ఆ రిజర్వేషన్ ని వర్గీకరణ చేయాలనేది. దీని మీద మేము పోరాటం చేస్తున్నాం. దీని మీద రేపు గౌరవ ముఖ్యమంత్రిని కూడా కలుస్తున్నాం. రేపు శనివారం రోజున కలిసి ఇస్తాం. తప్పకుండా ఆయన చేస్తారనే నమ్మకం ఉంది, చేయించుకోగలనే నమ్మకం కూడా మాకు ఉంది, తెలుసు. కాబట్టి మా అదే ప్రభుత్వం తెలుగుదేశం నినాదం ఏంటి? బీసీలే పట్టుకొమ్మలు. ఇప్పుడు తెలుగుదేశం స్థాపించిందే బీసీల అభివృద్ధికి, బీసీల సంక్షేమానికి. కాబట్టి ఏ బీసీల అభివృద్ధి చేరిందో ఆ ఫలాలన్నీ కూడా మేమేమంటున్నాం అంటే ఒక సమీక్ష చేయమంటున్నాం ప్రభుత్వాన్ని కూడా. మీరు పెట్టినటువంటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎన్ని సంవత్సరాలైంది? ఆ రిజర్వేషన్ ఫలాలు ఎంతమంది మున్సిపల్ చైర్మన్లు అయినారు? ఒక 5-6 కులాలే తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా అయినారా? ఒక జంగం అయినాడా? ఒక కాటిపాకర్ అయినాడా? ఒక గుడబొక్కలు అయినాడా? ఒక సాకలైనాడా? ఒక మంగళైనాడా? సర్వే లెక్కలు తీయమనుకుంటున్నాం. తీయండి, మీరే తీయండి, మీకే న్యాయం తెలుస్తుంది. అదే మాదిరి విద్య విషయంలో కూడా ఒక సర్వే అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మరీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీరే సమర్థులు. ఇలాంటి అన్యాయం ఎస్సీల్లో జరుగుతుంటే, మాదీ సోదరులు జరుగుతుంటే వాళ్ళని దరి దగ్గర చేర్చుకొని చంద్రబాబు నాయుడు పక్కన దరిన కూర్చొని పెట్టుకొని వాళ్ళ భుజం తట్టి నేనున్నాను మీకెందుకు, మీ అమలు జరుపుతానని ఫస్ట్ మాదిగ దండోరా రిజర్వేషన్ని ఆ భారతదేశంలోనే అమలు చేసినటువంటి తిట్ట చంద్రబాబు నాయుడు గారు. వారికి రిజర్వేషన్ ఇచ్చారు. మళ్ళా సుప్రీంకోర్టు ఏదో దానికి పోతే కొంతమంది కోర్టు కొట్టేసింది, అది వేరే విషయం. తర్వాత కూడా ఆయన చేసినటువంటి దీన్ని ఈ రోజు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా న్యాయబద్ధంగా జరిగింది. ఎలాగైతే మీరు దగ్గర తీసుకున్నారో బీసీలు పట్టుకొమ్మలు, బీసీలు ఈ రోజు ఇది ఉన్నారు. బీసీలో కూడా అల్పసంఖ్యాక బీసీలు, ఎంబీసీలు, మేము సంచార జాతులు, అర్ధ సంచార జాతులు మేము ఉన్నాము. బీసీలు మొత్తం 3 కోట్లు 2 కోట్లు ఉంటే దాంట్లో 1.5 కోటి మేమే జనాభా ఉన్నాం. ఈ విషయం కూడా ఉంది. దాన్నంతా కూడా మేము పరిశీలన చేస్తారని కోరుతూ త్వరలోనే
విజయవాడలో ఎంబీసీలతో శంఖారావం అని ఒక 20,000 మందితో సభ నిర్వహించాలనుకున్నాం. దాని త్వరలోనే కార్యాచరణ రూపొందించి జిల్లాల వారీగా కూడా విస్తరణ చేస్తాం. తప్పకుండా ఇచ్చేస్తాం. మేము ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడ మేము దుయ్యి పట్టడం లేదు. మేము ఆయన్ని ఆర్థిస్తున్నాం, ఆయన చేయగలిగిన సమర్థిస్తున్నాం. మేము కూడా రేపు మెమోరాండం వెళ్ళి ఇచ్చేస్తాం. కాబట్టి దీంట్లో మీరు తప్పనిసరిగా అది అయినంత వరకు ఎలాంటి త్యాగాలు అవసరమైతే కూడా చేసేదానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఒక్కో కులం ఈరోజు దగ్గర 28 కులాలు వచ్చినాయి. ఒక్కో కులానికి 20 లక్షలు 26 లక్షలు ప్రతినిధులు వీళ్ళంతా ఒక్కో కులం నుంచి వచ్చారు. అన్ని రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు. కాబట్టి ఇదిగా మేము కూడా రేపు అన్ని భేటీ కనీసం జిల్లా నుంచి 1000 మందిని తీసుకురాలేమా? ఒక్కో కులానికి మొత్తం జిల్లా నుంచి అన్ని కులాలు 1000 మంది వస్తారు. 1000 మంది ఇంటూ 26,000 మంది అయినా. అందుకే 20,000 తక్కువే చెప్తున్నాను. 20,000తో జనాభాతో మేము ఒక ర్యాలీ మహాసభ చేస్తాం. దానికి కూడా చంద్రబాబు గారిని వాళ్ళని పిలుస్తాం అనేదని కూడా కోరుతూ ఈ సందర్భంగా మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మూర్తి, కడప జిల్లా రజక కులానికి చెందిన వాడిని. ప్రస్తుతం జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు మరి విద్యా ఉద్యోగాలలో 25% రిజర్వేషన్లు, అలాగే మరి ఓబీసీ రిజర్వేషన్లు 27%, చాలని రిజర్వేషన్లతో సతమతమవుతున్నటువంటి బీసీలలో మరి అత్యంత వెనుకబడినటువంటి మరి సంచార జాతులుగా ఉన్నటువంటి కులాలకు ఎటువంటి ఫలాలు అందడం లేదు. మరి విద్యా ఉద్యోగాలలో వర్గీకరణ ఉంది. అదేవిధంగా ఓబీసీ రిజర్వేషన్లలో కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్లు కానీ వర్గీకరణ చేయాలని, అదేవిధంగా మరి మేము చట్టసభల్లో కూడా బీసీలకు మేమెంతో మాకంత కావాలని అడుగుతున్నాం. ఆ రిజర్వేషన్లలో కూడా వర్గీకరణ చేస్తూ చట్టసభల రిజర్వేషన్లు ఇవ్వాలని మేము ప్రభుత్వాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఈ తెలుగుదేశం ప్రభుత్వం బీసీల ప్రభుత్వంగా మేము వారికి వెన్నంటి ఉంటున్నాం. ఎన్టీ రామారావు గారి టైం నుండి వారు మాకు తప్పకుండా న్యాయం చేస్తారని మేము ఆశిస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తాం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా విజయవాడలో ఈరోజు జరిగిన ఎంబీసీ మీటింగ్ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీకు అందరికి కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాం. నా పేరు గుంజి నరసింహారావు. ఒడ్డేరు సామాజిక వర్గం ప్రతినిధిగా ఈరోజు జరిగిన ఎంబీసీ సమావేశానికి నేను హాజరయ్యాను. ఈరోజు జరిగిన ఈ విజయవాడలో జరిగిన ఈ ఎంబీసీ సమావేశంలో ఇక మీదటి నుంచి రాష్ట్రంలో ఉధృతంగా ఎంబీసీ మూమెంట్ని తీసుకొని వచ్చి ఎంబీసీకి బీసీల్లో ఏ గ్రూపులో కొనసాగుతున్న దాదాపు 56 కులాలకి అణగారిపోయి మోస్ట్ బ్యాక్వర్డ్గా చెందిన ఎంబీసీ కులాలు, నొమాడిక్ ట్రైబ్స్, సెమీ నొమాడిక్ ట్రైబ్స్, డిఎన్టీ ట్రైబ్స్ అనే 4 వర్గాలుగా ఉన్నాయి. ఈ 56 కులాలు వీళ్ళందరూ కూడా చాలా బ్యాక్వర్డ్స్లోనే చాలా బ్యాక్వర్డ్గా, అత్యంత బ్యాక్వర్డ్గా ఉన్నారు. ఈ సామాజిక వర్గాలకి అందరికి కూడా దాదాపు ఇంచుమించు 1 కోటి పైన జనాభా ఈ సామాజిక వర్గాల నుంచి ఉన్నారు ఈ రాష్ట్రంలో. వీళ్ళందరికీ కూడా ఉన్న 143 బ్యాక్వర్డ్ సామాజిక వర్గాల్లో వీరికి అసలు ఆ బ్యాక్వర్డ్కి ఇచ్చిన ఆ రిజర్వేషన్ సదుపాయాలు, రాజ్యాంగ పరంగా రావాల్సిన సదుపాయాలు వీళ్ళకి అందటం లేదు. అభివృద్ధి చెందిన బ్యాక్వర్డ్ సామాజిక వర్గాలతో వీళ్ళు పోటీ పడలేకపోతున్నారని ఈరోజు ఎంబీసీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా శ్రీ ఇనుకొండ సుబ్రహ్మణ్యం గారిని మేమందరం కలిసి ఏకగ్రీవంగా ఈరోజు ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇప్పుడున్న 26 జిల్లాల్లో కూడా ప్రతినిధుల్ని ఎన్నుకొని ఈ ప్రతినిధి వర్గాల ద్వారా త్వరలోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించి రాజకీయ రంగంలో కానీ అభివృద్ధి పదంలో కానీ ఎక్కడా లేని బీసీలకి ఆ రోజు అవకాశం కల్పించారు. తద్వారా బీసీల నుంచి
కూడా కొంతమంది రాజకీయ ప్రతినిధులు వచ్చారు, కానీ ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ గా ఉన్న ఈ 56 కులాలు ఏ గ్రూపులో ఉన్న వాళ్ళు ఎవరు ఈ ఫలాల్ని అందుకోలేకపోతున్నారు, అభివృద్ధి చెందిన బీసీలతో పోటీ పడలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్లు, రాయితీలు అటు కేంద్ర ప్రభుత్వం ద్వారా కానివ్వండి, సెంట్రల్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానివ్వండి, అదేవిధంగా స్టేట్ బీసీ కమిషన్ ద్వారా, స్టేట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళని కూడా గుర్తించి వీళ్ళకి హితోధికంగా సహాయ సహకారాలు అందించి ఈ రిజర్వేషన్ ఫలాలు వీళ్ళకి అందేట్టుగా చేయాలని ఈ ఎంబీసీ అసోసియేషన్ ఏర్పడింది. దాని ద్వారా ఈరోజు మీకు అందరికీ మా యొక్క ఉద్దేశాలు ఇవన్నీ తెలియజేయడం జరిగింది. నమస్కారం.